బ్యాక్ టు న్యూస్. ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీ యాగం ప్రారంభమైంది. ఋత్వికులు, యాగ నిర్వాహకులు, మాడుగల మాణిక్య సోమయాజులు యాగశాలకు చేరుకున్నారు. లోక కళ్యాణం కోసమే యాగం జరుగుతుంది అంటున్న సోమయాజులతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టినటువంటి మహా సహస్ర చండీ యాగానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సోమయాజు గారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాగానికి ముందు ఏ విధంగా ప్రారంభిస్తారు? యాగం యొక్క ఉద్దేశ్యం ధర్మగ్లాని, ధర్మం క్షీణిస్తున్నది, అధర్మం పెరుగుతున్నది. కాబట్టి ఆ క్షీణించే ధర్మాన్ని మళ్ళీ స్థాపించి ధర్మాన్ని అభివృద్ధి చేసి అధర్మాన్ని నివృత్తి చేసి, ఇలా ఉంటే జగత్తంతా సమస్త ప్రాణి మాత్రం ప్రతిది కూడా ఆరోగ్యవంతమై సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏ ప్రాణికి కూడా దుఃఖం కలగకుండా ఉండి ఆనందంగా ఉండటం కొరకు చండీ మహాయాగం. ఆమె జగన్మాత కాబట్టి మాతను ఆశ్రయించి అమ్మ అందరికీ జ్ఞానభిక్ష పెట్టి జ్ఞానంతో ఆనందం వస్తుంది కాబట్టి జ్ఞానానందములు ప్రసాదించి అందరినీ సుఖంగా ఉంచమని వారి యొక్క ఆశయం. అందరినీ అంటే ఒకరి విషయం కాదు, యావత్ భూమండలం, భూమికి ఏ విధమైన భూకంపాలు రాకుండా జలములు సమృద్ధిగా ఉండి అగ్ని కూడా అవసరానికి అనుకూలమైనటువంటి యొక్క దాన్ని వాయు వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటూ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా జగత్ ఉపకారార్థం ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఇన్ని రూపాల్లో ఉన్నది కాబట్టి అన్ని రూపాల్లో వారిని ప్రార్థించి అందరికీ జగత్తంతా సస్యశ్యామలమై ఆనందంతో ఉండాలని. యాగం మొదటి రోజు ఋత్వికులు అందరూ వస్తారు కదా, మొదటి రోజు ఏం జరుగుతుంది? 20వ తారీఖు పరిసమాప్తం అవుతుందిగా, పూర్ణాహుతుందని. మొదటి రోజు ఏం జరుగుతుంది? మొదటి రోజున దీనికి సంబంధించిన సంకల్పం జరుగుతుంది. తర్వాత ఏకోత్తర వృద్ధిగా పారాయణం జరుగుతుంది. ఇది మొత్తం 5 రోజుల కార్యక్రమం. సహస్ర చండి 1000 పారాయణాలు జరుగుతాయి. దాంట్లో మొదటి రోజున ఈ 100 మంది ఋత్విక్కులు ఒక పారాయణం చేస్తారు, దానికి 4 లక్షల జపం చేస్తారు. తర్వాత రెండవ రోజున 2 పారాయణాలు చేస్తారు, 3 లక్షల జపం చేస్తారు. తర్వాత మూడవ రోజున 2 లక్షల జపం, తర్వాత 3 పారాయణాలు, తర్వాత 4వ రోజున 4 పారాయణాలు, తర్వాత 1 లక్ష జపం. చివరి రోజున కుండాల్లో అమ్మవారిని గురించి అగ్నిముఖంలో, అమ్మవారి ముఖంలో పాయసంతో హోమం జరుగుతుంది. దీనివల్ల అంటే ఇక్కడ చేసిందల్లా ప్రతిదీ సూర్యుడిలో చేరి దానివల్ల సస్యశ్యామలమై అకాల వృష్టి కాకుండా సమానమైన వృష్టి, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా ఉండడం కొరకు ఈ యాగం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తుంటారు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈయన యాగాలు తరచుగా చేస్తున్నారు. యాగం అంటే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం, అంటే అందరి యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు ఇదే విధంగా. ఎందుకంటే మొత్తం భగవదధీనమై దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా దైవాధీనమే ఉన్నది కాబట్టి ఆ దేవతా ప్రార్థన, ఆమె సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే, ఆమె సర్వస్వరూపి కాబట్టి అన్నిటికీ ఆధిపత్యం ఉన్నది కాబట్టి ఆమెను వర్షం పడకపోతే దేవుడు అధీనం అండి, మా చేతుల్లో లేదు అంటారు. కాబట్టి ఆమెను ప్రార్థించి జగత్తంతా క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు యాగం మాత్రం 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేవలం లోక కళ్యాణం కోసమే ఈ యాగం జరుగుతుంది. ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి యాగం 5 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం ఋత్వికులందరూ కూడా యాగశాలకు చేరుకున్నారని స్వామియాజులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో పివి రావు, 10 TV.